MBA ఫైనల్ ఇయర్ చదువుతా ఉంది. సో MBA ఫైనల్ ఇయర్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఒకే కుటుంబంలో ముగ్గురు కావచ్చు, ఇప్పుడు చదువుతున్నట్టు అఖిలారెడ్డి కావచ్చు, మిగతా అందరూ కూడా చనిపోయారు. సో సిపి కూడా మాట్లాడుతున్నారు ఇదే సంఘటనకు సంబంధించి. సో అది కూడా చూద్దాం. బాడీస్ కూడా వాళ్ళ డెస్టినేషన్కి డిస్పాచ్ అయినాయి. వన్ ఆఫ్ ద బాడీ బిలాంగ్స్ టు గుల్బర్గా జిల్లా కి అక్కడ కూడా డిస్పాచ్ అయింది. సో వీఆర్ లుకింగ్ ఎవరు ఇంజూర్ అయిన వాళ్ళు ఇంకా సీరియస్ ఉంటే కోఆర్డినేట్ చేసి ఇంకెక్కడ బెటర్ ట్రీట్మెంట్కి అవసరం ఉంటే అక్కడ పంపిస్తాం. ఇప్పటికి మనకు తెలిసి ఉంటే ఇక్కడ చెవెళ్ళ సైడ్ నుంచి అటు ఐ థింక్ వికారాబాద్ వెళ్తుంది ఏదో కన్స్ట్రక్షన్ మెట్రో. సివియర్లీ మనం ఇప్పుడు విల్ జస్ట్ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్లో ప్రైమరీ ముఖ్యంగా క్షతగాత్రులు అర్జెంట్గా ఎవరైతే అత్యవసర వైద్యం అందిస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి ఇక్కడ నుంచి పంపించారు. సో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు, పట్నం మహేందర్ కావచ్చు, లోకల్ లీడర్స్ అందరూ కూడా పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోస్ట్ మార్టం ప్రక్రియకి సంబంధించి ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రస్తుతం సిపి కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో తన దగ్గరికి సంబంధించి ఏర్పాట్లు అయితే పంపించేందుకు ఎప్పటికప్పుడు ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అటు చూసుకున్నట్లయితే తను కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తను కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 25 టన్నుల టిప్పర్ అది. ఎందుకంటే దాదాపుగా వాళ్ళకి పర్మిట్స్ కూడా ఉండవు. సో చుట్టుపక్కల క్రషర్స్ నుంచి విపరీతంగా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కంకర్ సంబంధించినటువంటి లోడ్స్ వస్తూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా క్రషర్స్లోంచి బయటికి రావడంతో ఇదంతా చూసుకోవచ్చు. అక్కడ చూసుకుంటే బస్సు కూడా పూర్తిగా ఇనుప ముద్దలాగా అయిపోయినటువంటి పరిస్థితి మనం ఇప్పటిదాకా చూసాము. సో పూర్తిగా కూడా ఆ ఇనుప ముద్ద అయిపోయింది. ఓ పక్కన